ఐపీఎల్ 2025 సీజన్ మరో 2 వారాల్లో ప్రారంభం కాబోతుంటే ఆయా జట్లకు స్టార్ ప్లేయర్స్ గాయం కారణంగా లేదా వ్యక్తిగత కారణాలతో దూరమవుతూ భారీ షాక్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు ముంబై ఇండియన్స్ జట్లకు సంబంధించిన బిగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అవేంటో చూసుకున్నట్లయితే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ ప్లేయర్ అయిన హ్యారీ బ్రూక్ భారీ షాక్ అయితే ఇచ్చాడు. సో ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇతన్ని 6.25 కోట్లకు కొనుగోలు చేయగా వచ్చే సీజన్ ఏదైతుందో ఐపీఎల్ 2025 సీజన్ తాను ఆడటం లేదని, దేశానికి ఆడటమే తన తొలి ప్రాధాన్యతని హ్యారీ బ్రూక్ వెల్లడించాడు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన ఢిల్లీ మ్యాచ్లకు హ్యారీ బ్రూక్ దూరం కాబోతుంటే ఇతని పైన బ్యాన్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే ఐపీఎల్ రూల్స్ అయితే బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఆక్షన్లో ఎంపికై టోర్నీలో పాల్గొనకపోతే 2 ఏళ్ల పాటు నిషేధం అయితే విధించబోతుంది బీసీసీఐ. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ పైన 2 ఏళ్ల పాటు బ్యాన్ పడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ముంబై జట్టుకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బౌలర్ అయిన బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కీలకమైన మెగా టోర్నీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమయ్యాడు గాయం కారణంగా. ప్రస్తుతం అతను కోలుకుంటున్నప్పటికీ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లు ఏవైతున్నాయో దాదాపుగా 4-5 మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో ముంబై జట్టు అతనికి రిప్లేస్మెంట్గా లేదన్నట్లయితే ప్రత్యామ్నాయంగా ఏ ఆటగాన్ని చూస్తుందో చూడాల్సి ఉందన్నమాట. మొత్తంగా ప్రారంభ మ్యాచ్లకు ముంబై జట్టులో బుమ్రా లేకపోవడం ముంబై జట్టుకు భారీ లోటుగా ఉండబోతుంది. ఇవి ఈ రోజున్న ఐపీఎల్ ముఖ్యమైన అప్డేట్స్. ఐపీఎల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.